రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమికి సీట్ల పంపకాలే అతిపెద్ద సవాల్. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల షేరింగ్ సజావుగా పూర్తయితే కూటమికి ఎన్నికలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లే అవుతుంది. అందుకే సీట్ల పంపకాలపై శరవేగంగా కసరత్తు చేస్తోంది విపక్ష కూటమి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి 400 స్థానాల్లో పోటీ చేయబోతోందా? కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చిందా? సీట్ల పంపకాల ఏర్పడిన చిన్న చిన్న విభేదాలు పరిష్కరించుకుని సజావుగాని సీట్ షేరింగ్ చేసుకొని ఉన్నాయా? విపక్ష కూటమి ఇండియాలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ అంశంపై చర్చలు జరుగుతుండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు సుమారు 400 స్థానాల్లో పోటీ చేస్తామని సిపిఎం ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావడమే విపక్ష కూటమి ఇండియా ప్రధాన లక్ష్యమని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ తెలిపింది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై విభేదాలు తలెత్తినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 400 స్థానాల్లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది సిపిఎం. అయితే కూటమిలోని పార్టీలన్నీ సీట్ల సర్దుబాటును అర్థం చేసుకోవాలని కూటమి పార్టీలకు సూచన సైతం చేసింది. కూటమిలోని ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ తగిన ప్రాధాన్యం ఇచ్చిపుచ్చుకోవాలని, సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి ప్రచారం విషయంలోనూ అన్ని పార్టీలు కలిసి రావాలని సిపిఎం కోరింది. గత నెలలో ఢిల్లీలో జరిగిన విపక్ష ఇండియా కూటమి 4వ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్కు బహ్రంపూర్, మల్దా దక్షిణ లోక్సభ స్థానాలను ఇస్తామని టీఎంసీ నిర్ణయించడంపై హస్తం పార్టీ తీవ్రంగా మండిపడింది. అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్కు మరింత సమయాన్ని ఇస్తున్నట్లు తృణమూల్ చెబుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని స్థానాలను కేటాయించాలని టీఎంసీ కోరుతోంది. ఇక సీట్ల సర్దుబాటు అంశాన్ని సరైన పద్ధతిలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకోకపోతే అనేక సంప్రదింపుల తర్వాత కేంద్ర నాయకత్వమే అంతిమ నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఈ విషయంపై గత నెలలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. విపక్షాల కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై ముందుండి నడిపించాలని జేడీయూ నేతలు కోరుతున్నారు. కూటమిలోని ఇతర పార్టీలకు తగిన ప్రాధాన్యమిస్తూ వ్యూహాన్ని రచించాలని చెబుతున్నారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై కూటమిలోని పక్షాల మధ్య స్వల్ప విభేదాలున్నాయని, కానీ వాటిని పరిష్కరించుకుంటామని సిపిఐ నేతలు చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే, ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో అసోం కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. బీజేపీని ఓడించేందుకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని ఖర్గేకు తెలిపారు. ఏఐయుడిఎఫ్ మినహా రాష్ట్రంలోని సుమారు 16 పార్టీల విపక్ష కూటమి ఇండియాలోనే ఉన్నాయని చెప్పడంతో అసోంలో పరిస్థితి సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాతే విపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కమిటీ కసరత్తు చేస్తోంది. మరోవైపు జనవరి 2వ వారంలోగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పడాన్ని బట్టి విపక్ష కూటమి ముందున్న అతిపెద్ద సవాల్ను వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఢిల్లీలో 4వసారి సమావేశమైన విపక్ష కూటమి ఇండియా బీజేపీని ఓడించే వ్యూహాలపై చర్చించింది. సీట్ల సర్దుబాటును కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి విపక్షాల కూటమి పార్టీలోకి, ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అందుకు అనుగుణంగానే కూటమి పార్టీల సీట్ల పంపకాలపై చర్చలు శరవేగంగా చేస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఎన్సీపీల మధ్య ఏర్పడిన అనిశ్చితి ఓ కొలిక్కి రాకముందే ఇదే తరహా సమస్య పశ్చిమ బెంగాల్లోనూ కనిపిస్తోంది. తృణమూల్తో పొత్తు అవసరం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా కాంగ్రెస్కు ఉందంటూ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనుకోవడం లేదని, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆమెకు సమయం సరిపోదంటూ అధీర్ రంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమిలో భాగస్వామినవుతానని తొలుత మమతా బెనర్జీయే ప్రతిపాదించారని, ఆమె దయాదాక్షిణ్యాలు తమకు అవసరం లేదని, సీట్ల పంపిణీ విషయంలో మమతా బెనర్జీని ఎవరూ విశ్వసిస్తారని అధీర్ వ్యాఖ్యానించడంపై టీఎంసీ నేతలు కూడా తమకు కాంగ్రెస్ అవసరం లేదని చెప్పడంతో ఈ ప్రభావం కూటమిలో సీట్ల పంపకాలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని వివిధ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తప్పవని ముందే గ్రహించిన కూటమి నేతలు వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన కూటమిలోని అన్ని పార్టీలు సీట్ల పంపకాల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించి కూటమిలో బలంగా ఉన్న పార్టీలకు సీట్ల కేటాయించేలా ఒక్కతాటిపైకి రావాలన్నది మెజారిటీ పార్టీల అభిప్రాయం. అయితే కూటమిలోని పార్టీలు ఒక్కో రాష్ట్రంలో ఒక పార్టీ బలంగా, మరొక పార్టీ బలహీనంగా ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలు మెజారిటీ సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నాయి. అయితే ఇక్కడ బలహీనంగా ఉన్న పార్టీలు కూడా సీట్లు కావాలని పట్టుబడుతుండడం కాస్త కూటమి నేతలకు తలనొప్పిగా మారింది. అందుకే పలు రకాలుగా సీట్ల పంపకాలపై చర్చించి అన్ని పార్టీల అంగీకారంతోనే సీట్ల సర్దుబాటు చేయాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది విపక్షాల కూటమి. విపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తినప్పటికీ వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకొని ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళతామంటున్నారు కూటమి నేతలు. మరి విపక్ష కూటమి ముందున్న ఈ సవాల్ను ఎలా అధిగమిస్తుందనేది చూడాలి.